అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీ వాళ్ళందరూ కూడా ఆ నార్త్ ఈస్ట్కి వెళ్ళి అక్కడ సువార్త చెప్పినప్పుడు కెన్సాంగ్ అనేటువంటి ఒక గారో ట్రైబ్కి చెందినటువంటి ఒక ట్రైబల్ పర్సన్ని ఆ సువార్త చెప్తారు. అతని కుటుంబం ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ గూడెంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సువార్త చెబుతూ ఉన్నప్పుడు ఆ గూడెము అధ్యక్షుడు లేదా విలేజ్ చీఫ్ వాళ్ళందరినీ పిలుస్తాడు. విలేజ్ చీఫ్, నేను మొన్న కపుల్ ఆఫ్ ఇయర్స్ అగా నేను మణిపూర్కి వెళ్ళాను. అక్కడ విలేజ్ చీఫ్స్ ఉంటారు. ప్రతి గూడెంకి ఒక చీఫ్ ఉంటాడు. ఐ మెట్ పర్సనలీ సమ్ విలేజ్ చీఫ్స్. ఈ విలేజ్ చీఫ్ ఈ అస్సాము, ఈ ఏరియాలో నాగాలాండ్, అస్సాము, ఇక్కడ ఉన్నటువంటి గారో ట్రైబ్స్లో ఉన్నటువంటి విలేజ్ చీఫ్ అతన్ని పిలిపించి, అరే నువ్వు సువార్త చెప్తూ ఉన్నావు, చాలా మందిని మార్చేస్తున్నావు, నువ్వు కానీ అందరని చెప్పి ఒక సమ్మన్ చేస్తాడు. గూడెంలో అందరినీ పిలిచి సమ్మన్ చేసి, నేను కూడా చెప్తున్నాను, నువ్వు కానీ యేసుక్రీస్తు ప్రభువుని రెనౌన్స్ చేయకపోతే, ఆయన కానీ వదిలేయకపోతే, ఇదిగో నేను ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు పిల్లలు ఆయనకి, ఇద్దరు పిల్లలు సమాజం ఎదుటంతా వాళ్ళ మేము చంపేస్తాం అని అంటే ఆయన అన్నాడు, ఐ హ్యావ్ టు హేట్ మై చిల్డ్రన్ అని ఆయన అనుకున్నట్టున్నాడు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అది చెప్పేటప్పుడు చాలా కోపంతో ఆ గూడెము అధ్యక్షుడు వాళ్ళిద్దరిని బాణాలతోటి, వాళ్ళ చెప్పినప్పుడు బాణాలతోటి వాళ్ళు వేసి చంపేస్తారు. తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నీ ఒక్క భార్య ఉంది, నీ పిల్లల్ని చంపేస్తాను, ఇప్పుడు నీ భార్యను కూడా ఇప్పుడు కానీ నీకు ఆ క్రైస్ట్, ఆ జీసస్ అనే పదాన్ని నువ్వు ఉచ్చరించకుండా ఆయన కానీ రెనౌన్స్ చేయకపోతే నీ సొంత భార్యను కూడా చంపేస్తాం అని అంటే, దో నో వన్ జాయిన్స్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో. దో నో వన్ జాయిన్స్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో అని చెప్పినప్పుడు వాళ్ళు ఆమెను కూడా బాణాలు వేసి చంపేస్తారు. ఇంక చివరికి చెప్పాడు, నీ పిల్లల్ని చంపేసావు, నీ భార్యను చంపేసావు, నువ్వు ఒక్కడే బ్రతుకున్నావు, నేను కూడా ఇప్పుడు చెప్పేస్తాం, నువ్వు కానీ రిజెక్ట్ చేయకపోతే, ఇఫ్ యూ డోంట్ రినౌన్స్ జీసస్ క్రైస్ట్, వీఆర్ గోనా కిల్ యూ, ఈ బాణాలతో నిన్ను కూడా చంపేస్తాం అంటే, బిఫోర్ దెర్ ఇస్ అ క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ ఈస్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్. క్రాస్ ఈస్ బిఫోర్ మీ, ద వరల్డ్ ఈస్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్. అది చూసిన తర్వాత అతను కూడా బాణాలతో వేసి చంపేస్తాను. ఒకసారి అందరి శవాలు పడిపోయినప్పుడు అతనికి ఒకటి అర్థం కావట్లేదు. అతను అన్నాడు, 2000 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి ఎక్కడో కాంటినెంట్లో, వేరే దేశంలో ఎక్కడో 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి కోసం ఇంత మొత్తం ప్రాణాలే వదులుకున్నారే, వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ పర్సన్ అని చెప్పి అతను అన్నట్టు డిసైడ్ చేశాడు, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ వాంట్ టు హ్యావ్ దట్ ఫెయిత్. ఇందాక సోదరుడు పాల్ చెప్పాడు కదా, దట్ ఫెయిత్, ఐ వాంట్ దట్ ఫెయిత్ అని చెప్పి ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నాడో మొత్తం ఆ విలేజ్ వాళ్ళు మొత్తం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు దరిదాపుగా అక్కడ 6 to 7 నార్త్ ఈస్టర్న్ హిల్ స్టేట్స్ ఉంటాయి, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర అండ్ మణిపూర్. ఐ వెంట్ టు మణిపూర్ రీసెంట్లీ. Most of them are Christians because that Christianity spread over there because of one person's decision and his sacrifice. This is exactly what the meaning of becoming a disciple.